హలో వివర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సాఫ్ట్వేర్ అవ్వాలన్న కలతో ప్రతి స్టూడెంట్ బీటెక్లో 4 ఇయర్స్ చదివినా కూడా మళ్ళీ అమీర్పేటకి వెళ్ళి కోచింగ్ చేస్తే కానీ సాఫ్ట్వేర్ రాని పరిస్థితి. మరి ఆ పరిస్థితి స్టూడెంట్స్కి ఎందుకు ఉంది? 4 ఇయర్స్లో నేర్చుకోలేనిది 1 ఆర్ 2 మంత్స్లోనే ఎందుకు అమీర్పేటలో నేర్పిస్తున్నారు? మరి 4 ఇయర్స్లో ఆ స్టూడెంట్స్ ఏం చదివాడు, దానివల్ల ఏం ఉపయోగం, బట్ స్టూడెంట్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు? సో వీటన్నిటికీ రీజన్ తెలుసుకుందాం. మనతో పాటు అన్వేష్ గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. సో బేసిక్గా ప్రతి ఒక్కరికి బీటెక్ తీసుకున్నారు, ఇంకా బీటెక్ సాఫ్ట్వేర్ కోసం చూస్ చేసుకొని బీటెక్ 4 ఇయర్స్లో ఎంతో స్ట్రగుల్తో చదివి ఆ బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత కూడా మరి వాడికి జాబ్ రాదు. మళ్ళీ అమీర్పేటకో లేకపోతే ఏ కూకట్పల్లికో వెళ్ళి కోచింగ్ తీసుకుంటే తప్ప అప్పుడు సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవ్వడు. 4 ఇయర్స్లో వాడు ఎందుకు ఆ సాఫ్ట్వేర్ జాబ్ కోసమే బీటెక్ చూస్ చేసుకొని 4 ఇయర్స్లో ఎందుకు చదవలేకపోతున్నాడు? 1 ఆర్ 2 మంత్స్లోనే ఎందుకు సాఫ్ట్వేర్ జాబ్ కొట్టగలుగుతున్నాడు? సో అదేంటంటే అండి, 4 ఇయర్స్ మనకి నేర్పేది సిలబస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన బీటెక్లో కానీ ఏదన్నా ఒక డిగ్రీలో మనకి చదివింది వేరు, బయటకు వచ్చాక మనకి ఉపయోగపడేది వేరు. ఆ నాలెడ్జ్ అనేది మనకి ఆ బీటెక్లో కానీ డిగ్రీలో కానీ రాదు. ఎందుకంటే నార్మల్ జనరల్ నాలెడ్జ్ లాగా డిఫరెంట్ ఏరియాస్లో కవర్ చేస్తారు, కానీ కోర్ ఏరియాస్ ఏంటి, అసలు మనం ఐటీ అంటాం, ఐటీలో ఏంటి, ఐటీ రిలేటెడ్గా ఏం చేస్తున్నారు అనేది రీసెంట్గా దాని మీద ఇప్పుడు ఏఎంఎల్ అని వాళ్ళకి కొన్ని యాడ్ చేస్తున్నారు, టెక్నాలజీస్ లాంటివి. ఓకే. ఇదివరకు ఏంటంటే అసలు కంప్లీట్గా డిఫరెంట్. బయటకు వచ్చిన తర్వాత అసలు మనం చదివిన దానికి మనం చేసేదానికి సంబంధం ఉండదు. అందుకనే మన నాలెడ్జ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి ఉపయోగపడదు. సో ఐటీ చేయాలంటే కోర్ మొత్తం డీటెయిల్డ్గా నేర్చుకోవాలి, కాబట్టి అందరూ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు. అప్పుడు ఏంటంటే ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఏది నేర్పారో అదే ఉపయోగపడుతుంది వాళ్ళకి ఇంటర్వ్యూస్లో. మీరు బీటెక్లో ఏం చేసేది అనేది అసలు ఏం ఉపయోగపడదు. ఒకటి ఉపయోగపడేది ఏంటంటే ఫైనల్ సెమ్లో మీరు చేసే మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి, దాని రిలేటెడ్గా ఎక్కువ ఉపయోగపడతాయి మనకు బీటెక్లో. ఎందుకంటే ఆ మినీ ప్రాజెక్ట్స్లోనే ప్రాక్టికాలిటీ ఎంత ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూస్తున్నారు. ఓకే. సో ఇదివరకు అసలు అది కూడా చూసేవాళ్ళు కాదు. జస్ట్ రెజ్యూమ్ తీసుకెళ్తాము, ఓపెనింగ్స్ ఉంటే మనం అప్పుడు పర్ఫామ్ చేసిన దాన్ని బట్టి. ఇప్పుడు ఏంటంటే రెజ్యూమ్లో అంత కంటెంట్ ఏముంది, దాంట్లో ఉన్న ప్రాజెక్ట్స్ మీరు ఏమన్నా అంటే ఓపెన్గా చేశారా, ప్రాక్టికల్గా చేసారా, లేదా ఎక్కడి నుంచైనా తెచ్చుకొని జస్ట్ నామకే వస్తు పెట్టుకున్నారా, సో ఇవన్నీ చూస్తున్నారు. సో బీటెక్కి బయటకు వచ్చాక మనం చేసే వర్క్కి అసలు సంబంధం లేదు, అక్కడ మనకి నేర్పే సిలబస్కి ఇక్కడికి సంబంధం లేదు. అందుకనే బయటకు వచ్చి ఫండ్ క్రియేటెడ్ జాబ్స్ చేయాలి అంటే ఐటీయే కదా, ఫండ్ క్రియేషన్ జాబ్స్ అంటే ఐటీ. ఆ జాబ్లో జాయిన్ అయితేనే ఎవ్రీ మంత్ మనకి శాలరీ వస్తుంది. ఆ రిలేటెడ్గా నాలెడ్జ్ తెచ్చుకొని ఏదైనా జాబ్లోకి వెళ్ళాలి అంటే ఈ ట్రైనింగ్ అనేది ఫర్ షూర్ ఇంపార్టెంట్. వాళ్ళు బీటెక్లో చదువుకొని బయటకు వచ్చిన నాలెడ్జ్ ఇంటర్వ్యూస్లో సరిపోతుంది. మరి ఇంకా బీటెక్ చదవడం ఎందుకు, ఇంకా డైరెక్ట్ కోచింగ్? సో అదండి, ఇప్పుడు ఎప్పటి నుంచో ఆ సిలబస్ సేమ్ అట్లనే వస్తూ ఉండటం వల్ల దాని గురించి ఎవరు ఆలోచించట్లే. అంటే ఇప్పుడు 4 ఇయర్స్లో మనము వాళ్ళకి నేర్పేది ఏంటి, దానివల్ల వాళ్ళకి లైఫ్లో ఉపయోగపడేది ఏంటి, సో దీనికి తేడా ఏంటి అనేది ఎవరు ఆలోచించరు. ఎప్పుడో క్రియేట్ చేసిన సిలబస్ని అట్లనే ఉంచుతున్నారు. కొత్తగా దాన్ని ఏదైనా మోడిఫై చేద్దాము ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా ఎన్సీఆర్టీ బుక్స్ అంటారు, ఎన్సీఆర్టీ సిలబస్ అంటారు. అదేంటంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి, స్కూలింగ్ నుంచి, కాలేజ్ నుంచి ఏదన్నా సిలబస్ మారుద్దామా, మన హిస్టరీ ఏదన్నా అంటే డిఫర్ అయిందా, మనకి చూపించే హిస్టరీ కరెక్టా కాదా, కొన్ని మనకి వస్తున్నాయి, ఇప్పుడు అరైజ్ అవుతున్నాయి. సో అదంతా మారుస్తున్నారు. ఇన్ ద సేమ్ వే ప్రొఫెషనలిజం, మన ప్రొఫెషనల్ లైఫ్కి ఉపయోగపడేది బీటెక్లో కానీ డిగ్రీలో కానీ ఉందా, లేకపోతే 4 ఇయర్స్ మనం టైం వేస్ట్ చేస్తున్నామా? 2 థింగ్స్. 1 థింగ్ ఏంటి, లైఫ్ ఏం నేర్పుతుంది. ఇప్పుడు బీటెక్లో ఉంటే ఏంటి, బీటెక్ కానీ డిగ్రీ కానీ లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. యూజువల్గా ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు, మనం సోషల్గా ఎట్లా మూవ్ అవ్వాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, లైఫ్ అంటే ఏంటి, గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, గుడ్ పీపుల్ ఏంటి, బ్యాడ్, ఇవన్నీ తెలుస్తాయి. అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. దాని వరకు ఫైన్. బట్ జాబ్లో ఉపయోగపడే నాలెడ్జ్ మనకు వస్తుందా? ఎందుకంటే జాబ్కి డిమాండ్ ఉన్నది, బీటెక్లో నేర్పేది అసలు ఉండదు, ఏమీ రిలేషన్ ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్. ఆ 4 ఇయర్స్ మనం టైం వేస్ట్ చేస్తున్నామా, లేకపోతే దానివల్ల లైఫ్లో మనకేమైనా ఉపయోగపడుతుందా? ఎందుకంటే 4 ఇయర్స్లోది మనకి జాబ్కి ఉపయోగపడట్లే కదా. అవును. బయటకు వచ్చాక నేర్చుకున్న దాన్ని బట్టే జాబ్ వస్తుంది. ఆ 4 ఇయర్స్లో అయిన దానికి ఇప్పుడు జాబ్స్ అంటే క్యాంపస్ డ్రైవ్స్లో వచ్చిందే జాబ్స్. ఇప్పుడు కొంతమంది క్యాంపస్ డ్రైవ్స్ వచ్చేస్తాయి, అంటే వాళ్ళు జాయిన్ అయిన కాలేజెస్ బట్టి, వచ్చే కంపెనీస్ బట్టి క్యాంపస్ డ్రైవ్స్లో వస్తే ఫైన్. క్యాంపస్ డ్రైవ్స్లో రాకుండా నార్మల్గా పాస్డ్ అవుట్ అయిపోయి బయటకు వస్తే మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి. క్యాంపస్లో ఉన్నప్పుడు ఏమి నేర్చుకోకుండా జాబ్స్ వస్తున్నాయి కదా, మరి క్యాంపస్ అంటే కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత నేర్చుకొని ఎందుకు జాబ్స్ తెచ్చుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ, దేర్ ఇస్ అ డిఫరెన్స్. అదే మరి ఏంటో అనేది మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి. అదే నాలెడ్జ్తో
కొంతమంది జాబ్స్ కొడుతున్నారు లోపలికి కూర్చొని. బయటకు వచ్చిన తర్వాత అదే నాలెడ్జ్ బయట వచ్చాక ఉపయోగపడట్లేదు. ఇంటర్వ్యూస్ వెళ్ళినా కూడా ఉపయోగపడట్లేదు. దాన్ని మళ్ళీ మనం బ్రషప్ చేసుకోవాలి, మనం కొంచెం మా నాలెడ్జ్ని ఇంకా పెంచుకోవాలని మళ్ళీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారు. సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో బీటెక్ 4 ఇయర్స్లో మీరు అంటున్నారు లాస్ట్ సెమ్ ఒక్కటి అదేదో ప్రాక్టికల్ చేస్తారు కాబట్టి ఉపయోగపడుతుంది అని, ఈ 3 సెమ్స్ వేస్టే ఇంకా వేస్ట్. అది ఏంటంటే మనకి బయటకు వచ్చాక వర్క్ చేయడానికి ఉపయోగపడే నాలెడ్జ్ కాదండి. మనకి ఏంటంటే లైఫ్ అనేది ఎట్లుంటుంది యూజువల్గా, అసలు ఒక కాలేజ్ లైఫ్ స్టైల్, మన స్కూలింగ్ నుంచి కాలేజ్కి వచ్చినప్పుడు మన లైఫ్ స్టైల్ ఎట్లా మారుతుంది, రెస్పాన్సిబిలిటీస్ ఎట్లుంటాయి, ఒక షెడ్యూల్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ కొంచెం అలవాటు అవుతాయి. ఎందుకంటే మన స్కూలింగ్లో ఉంటే సేమ్ అదే ఉంటుంది, అదే టైమింగ్స్. బట్ స్టూడెంట్ నేను ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, వీటి కోసం కాలేజ్లో బీటెక్ తీసుకోడు. వాడు తీసుకునేది వాడు ఏం సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి అంతే, బట్ దానికి ఉపయోగపడట్లేదు. ఇప్పుడు మీరు సిఎస్సి ఐటీఐ తీసుకోండి, దాంట్లో ఉన్నోళ్ళు ఐటీఐ కావాలి, ఈసీఈ, త్రిబుల్, మెకానికల్, సివిల్, వీళ్ళందరికి కూడా ఐటీఐ కావాలి. ఎనీ స్ట్రీమ్, మీరు ఏ స్ట్రీమ్ అని తీసుకోండి, లాస్ట్కి వచ్చేసరికి ఐ నీడ్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. సో తీసుకునేటప్పుడు స్ట్రీమ్లో కూడా క్లారిటీ ఉండదు. ఇప్పుడు మెకానికల్ తీసుకుంటున్నారంటే ఆటోమొబైల్ రిలేటెడ్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద దాని మీద వెళ్ళాలి. లేకపోతే సివిల్ తీసుకుంటే కొంచెం కన్స్ట్రక్షన్ టైప్, ఇంటీరియర్ డిజైనింగ్ టైప్, ఆర్కిటెక్చర్స్ అన్నిటికీ వెళ్ళాలి. సో వాళ్ళ కోర్ సైడ్ కూడా మర్చిపోతున్నారు. ఎవరైనా కూడా ఐ నీడ్ ఐటీ, ఈవెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఐటీ. ఎగ్జాక్ట్లీ. దానివల్లే ఐటీ అనేది కాంపిటీషన్ పెరుగుతుంది, ఆ ప్రెషర్ పెరుగుతుంది. అంటే చేసే జాబ్స్ 1:2 అవుతున్నాయి, అంటే ఇద్దరు చేసే పని ఒకరికి ఇవ్వటం. ఇదేంటంటే కాంపిటీషన్ వల్ల. అంటే ఒక జాబ్కి ఎంతమంది ఉన్నారు, ఒక జాబ్ కోసం ఎంతమంది అప్లై చేస్తున్నారు. ఇప్పుడు మనం సాటర్డే సండేస్ చూస్తుంటాం వాకిన్స్. ఇప్పుడు హైటెక్ సిటీ కానీ ఎక్కడైనా చూడండి లైన్స్ ఉంటాయి, అంటే చాలా మంది బయట నుంచి వెయిట్ చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. సో 1:100 ఉన్నా ఆశ్చర్యపోకలే. సో అదేంటంటే కాంపిటీషన్, అంటే డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉంది. డిమాండ్ దానికన్నా సప్లై ఎక్కువ ఉండేసరికి కాంపిటీషన్ పెరుగుతుంది. అండ్ మీరు కోర్ తీసుకునేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రీమ్ తీసుకున్నప్పుడు మీరు క్లారిటీ ఉండాలి. అంటే నెక్స్ట్ మనం ఈ స్ట్రీమ్ తీసుకుంటే దీని రిలేటెడ్గా జాబ్కి వెళ్తాం అనుకుంటున్నానా, లేకపోతే నాకు ఐడియా కావాలనుకున్నా ఏంటి అనేది. బట్ మనం ఇప్పుడు మనంతా క్రాస్ చేసి వచ్చాం కాబట్టి మనం చెప్తాం, ఈజీగా చెప్తాం. బట్ మనం కూడా అదే స్టేజ్లో ఉన్నప్పుడు మనకు కూడా క్లారిటీ లేదు, ఏది తీసుకోవాలి, ఏ స్ట్రీమ్కి వెళ్ళాలని క్లారిటీ లేదు. ముందు జాయిన్ అయిపోవాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోతుంది. ఇంటర్మీడియట్ అంటే అందరు టైట్గా ఉంటాం మనం, అసలు ఇక నిద్రలు ఉండవు. నైట్ 10-11కి పడుకుంటే పొద్దున్నే 4-5కి లేసి ఇక ఎంసెట్కి వాటికి పట్టించడం అన్నీ చేస్తుంటారు. సో మనం ఏం చేస్తాం, బీటెక్ వచ్చేసరికి అమ్మ లైఫ్ కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, కొంచెం లైఫ్ మనకి కొంచెం ఫ్రీనెస్ వస్తుంది అని దీని గురించి ఆలోచించాం. అంటే ఏం చేయాలి, బీటెక్ జాయిన్ అయిపోతాం, దాని తర్వాత ఏంటని ఆలోచించాం. ఎంతకి బీటెక్ వరకు దానిలో మనం వెళ్ళిపోవాలి. ఇంటర్మీడియట్ అయిపోయింది, అసలు ఆ ప్రెషర్ కానీ అప్పుడు కూర్చోబెట్టి మనం ఆ స్టడీ అవర్స్ కానీ అవన్నీ నారాయణ చైతన్య 90% ఆర్ ఫ్రమ్ నారాయణ చైతన్య. ఇప్పుడు మారుతుంది కానీ అప్పుడు మొత్తం నారాయణ చైతన్యనే. ఇప్పుడు నారాయణ చైతన్య అంటే మొత్తం అదే. ఒక 5-6 గంటలు పడుకోబెడతారు, నైట్ లేట్గా పడుకోబెడతారు, పొద్దున ఎర్లీగా లేవాలి, కూర్చొని చదువుతూనే ఉండాలి. ఏం చదవాలి ఏంటో తెలియదు, ఏదైనా రిపీటెడ్గా అదే చదువుతూ ఉండాలి. స్టడీ అవర్స్ అని, జూనియర్ వాళ్ళని, సీనియర్స్ అని వీళ్ళందరూ ఉంటారు. సో దాని నుంచి మన బీటెక్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, ఒక లైఫ్ అనేది మనకు కొంచెం ఫ్రీడమ్ ఇస్తుందని ఆలోచిస్తాం. కానీ ఆ స్ట్రీమ్ ఏంటి, ఎవరైనా సీనియర్స్ని అడగాల, లేకపోతే ఇది తీసుకుంటే దీని మీదనే స్టిక్ ఆన్ అయి ఉండాలి, దాని తర్వాత ఏం చేయాలి, ఇదంతా ఆలోచించాం. ఇప్పుడు మన లైఫ్ అంతా దాటేసాము, లైఫ్ అంతా అయిపోయింది, జాబ్స్ చేసాము, బిజినెస్లు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు చెప్పగలం. ఎందుకంటే మనకు నాలెడ్జ్ వచ్చింది, ఆ ప్రాక్టికల్గా మనం అనుభవించాం. బట్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అంతే. బీటెక్ అయిపోయిన తర్వాత తొందరగా ఏదో బీటెక్లో చేసేయాలి, అదే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్లో తొందరగా జాయిన్ అయిపోవాలి, ఎంజాయ్ చేసేయాలి. అది తప్ప లైఫ్ అంటే ఏంటి అనేది 3rd ఇయర్ నుంచి స్టార్ట్ అయింది సీరియస్నెస్. ఇప్పుడు బీటెక్లో కూడా 3rd ఇయర్ నుంచి నెక్స్ట్ ఏంటి, 4th ఇయర్ తర్వాత ఏంటి, జాబ్ రాకపోతే చుట్టుపక్కల ఏమంటారు, మమ్మీ డాడీ ఏమంటారు, ఈ 4 సంవత్సరాలు ఏం చేసినావు, ఫీజులు కట్టి ఏం చేసినావు, ఇవన్నీ థాట్స్ వస్తుంటాయి. బట్ వాడికే తెలియదు ఆ బీటెక్ 4 ఇయర్స్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ జాబ్ రిలేటెడ్ ఉపయోగం లేదు. ఎంతకీ నీకు వచ్చే 1, 2, 10 కంపెనీలు వస్తే దానిలో కొడితేనే నువ్వు బయటికి వెళ్ళావా, నీకు ఎంత ప్రాబిలిటీ తగ్గిపోద్ది అంటే ఇక్కడ ఒక ప్రాబిలిటీ ఉంటే అక్కడ 10 times నీకు హార్డ్ అయిపోద్ది బయట నువ్వు జాబ్స్ ఎత్తుక్కోవాలంటే. నువ్వు బీటెక్లో బయటకు వచ్చేలోపు నీ చేతిలో ఆఫర్ ఉందా క్యాంపస్ డ్రైవ్స్లో, యు ఆర్ సేఫ్. లేదు బయటకు వచ్చావంటే ఆ స్ట్రగిలింగ్ అనేది మాటలో చెప్పలేం. వాళ్ళు కంపెనీల చుట్టూ తిరుగుతూనే ఉండాలి, ఆ జాబ్ పోర్టల్ ఈ జాబ్ పోర్టల్ అప్లై చేస్తూనే ఉండాలి, సీనియర్స్ నన్ను రిఫర్ చేయని చెప్పి బతిలాడుతూనే ఉండాలి, నా టాలెంట్ సరిపోవట్లేదని చెప్పి మళ్ళీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలి. డిఫరెంట్గా వాడు ట్రై చేయాలి. బయటకు వచ్చాడా జాబ్ లేకుండా అని. జాబ్ వస్తే ఫైన్, జాబ్ లేకపోతే
ఈజ్ ఎ డిఫరెంట్ సినారియో. కాలేజ్ ప్లేస్మెంట్లో జాబ్ వస్తే ఓకే. రాకపోతే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కాలేజ్ ప్లేస్మెంట్లో జాబు వచ్చిన వాళ్ళకి అదే వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళకి రాదు. కాలేజ్లో ప్లేస్మెంట్లో జాబ్ కొడతారా కొట్టిన ఇప్పుడు వీళ్ళందరూ ఒకటే కదా. బట్ వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే కొంత లక్ ఉంటుంది, కొంత ఆ ఇంటర్వ్యూయర్కి ఇంప్రెషన్ అనేది ఇతని మీద క్రియేట్ అయ్యి ఉంటుంది, కొంచెం అతని క్వశ్చన్స్ ఈజీగా అయ్యి ఉంటాయి, లేకపోతే కొంచెం కష్టపడి ఉంటాడు. వీళ్ళందరూ ఒకేలాగా ఉంటారు. వాళ్ళలో రాని వాళ్ళకి బయటకు వచ్చే కష్టం, వచ్చిన వాళ్ళకి బయటకు వచ్చి కొత్త జాబ్ ట్రై చేసుకుని ఇంకో జాబ్ ట్రై చేయాలన్నా కష్టం. సో అదేంటంటే అప్పటికప్పుడు ఎట్లా లైఫ్ మనని డిసైడ్ చేసింది అనేది డిఫరెంట్. బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్లీ డిఫరెంట్. ఆ స్ట్రగ్లింగ్ అనేది ఇక మనం చెప్పలేం. ఇక వచ్చుద్దా రాదా, ఎన్ని రోజులు పట్టుదో, ఎన్ని నెలలు పట్టుదో చెప్పండి. అంటే బీటెక్ తీసుకోవడం ఒక స్ట్రగుల్, బీటెక్ అంతా చదివి పాస్ అవ్వడం ఇంకో స్ట్రగుల్, అక్కడ ప్లేస్మెంట్ రాకపోతే ఇక్కడ బయటకు వచ్చి అదొక స్ట్రగుల్. ఇదంతా ఒక ఎత్తు అయితే సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అయినాక ఇంకో అక్కడ అల్టిమేట్ స్ట్రగుల్ అది. అది ఆ స్ట్రగుల్ ఎట్లా ఉంటుందంటే బయటికి చెప్పుకోలేము, అట్లని చెప్పి జాబ్ వదిలేలేము, అట్లని చెప్పి కమిట్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే యూ నో దట్ ప్రాక్టికల్గా ఆలోచించాలంటే మనం వాడే ఫోను, మనం వాడే కారు, మనం ఉంటున్న ఇల్లు ఏది మన సొంతం కాదు. అన్ని బ్యాంకులు ఈఎంఐలేనే ఉంటాయి. ఈఎంఐలు మొత్తం అయితే కానీ మన సొంతం. సో అప్పుడు ఏం చేస్తాం, మనకి అమ్మ ప్రెజర్ నేను తట్టుకోలేకపోతున్నాను, నేను బ్రేక్ తీసుకుంటా 1-2 months నేను ఇటు వెళ్ళను అనుకుంటే మనకు ఈఎంఐస్ గుర్తు వస్తుంటాయి. ఎవ్రీ మంత్ మనం బ్రేక్ తీసుకుంటే ఈఎంఐలు బ్రేక్ తీసుకో కదా. ఎవ్రీ మంత్ మనం మన ఫండ్ క్రియేషన్ దాన్ని బట్టి మనం ఖర్చులు కూడా పెట్టేసుకుంటాం. ఒక్కోసారి మనకి 10 రూపీస్ వస్తే 20 రూపీస్ ఖర్చు ఉంటుంది. సో అదేంటంటే ఆ స్ట్రగ్లింగ్ వల్ల దాంట్లోకి మన కమిట్మెంట్స్ వెళ్ళిపోయేసరికి మనం తప్పక జాబ్ చేయాలి, తప్పక శాలరీస్ అనేది ఏంటి చూసుకుంటూ ఉండాలి. సో ఆ కైండ్ ఆఫ్ దానిలోకి వెళ్ళిపోతే ఇంకా బయటికి రాలేం. ఆ ఫ్లో అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమందికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొంతమందికి కొంచెం స్మూత్గానే ఉంటుంది, కొంతమందికి ఇక వాళ్ళు చెప్పుకోలేని బాధలు వస్తుంటాయి.